మన దైనందిన జీవితంలో మనం ఫేస్ చేసే అతి ముఖ్యమైన స్ట్రెస్ కాజర్ ఏంటి అంటే, మనం అనుకున్న పనులు జరగనప్పుడు మీరు యుద్ధం చేసి రాద్ధాంతం చేసినంత మాత్రాన మీరు అనుకున్నవన్నీ జరుగుతాయా? వర్షం పడట్లేదు, మీరు వర్షం పడట్లేదని విలపించి తలపించి ఆలపిస్తే వర్షం కురిసేస్తుందా? ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారు, ఫ్రస్ట్రేషన్ అయిపోయింది, హార్న్ కొడుతున్నారు, స్టీరింగ్ని ఇరగొడుతున్నారు, అరిచి గీ పెడుతున్నారు, ఏసీ సరిపోవట్లేదు. మీరు చేయగలిగిందల్లా ప్రశాంతంగా ఉండడమే. ఎందుకంటే ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ కావాలో అప్పుడే క్లియర్ అవుతుంది. మీకు అతి ముఖ్యమైన వ్యక్తి మీకు ఒక ముఖ్యమైన పని చేసి పెట్టాలి, కానీ ఆయన పోస్ట్పోన్ చేస్తున్నారు ఆ వ్యక్తి. అయినా కూడా మీరు చేయగలిగిందల్లా ఆ ప్రయత్నంలో ఈ యత్నం అనేది ఫోకస్ చేసుకొని ఆ ఎఫర్ట్ మీద మనసు పెట్టడం, ఆయనకి ఒక జెంటల్ రిమైండర్ పంపించడం, అటువంటివి చేసుకోవడం. కానీ మీరు బీపీ పెంచుకొని అరిచి గీ పెడితే, గ్లాసులు పగలగొట్టి టీవీలు పగలగొడితే పనులు జరుగుతాయా? సో బెస్ట్ థింగ్ ఈస్ టు స్టే కామ్. దట్స్ ద ఓన్లీ వే వేర్ దెర్ ఇస్ నో అదర్ గో. సో కామ్గా ఉండాలంటే ఏకైక అస్త్రం, అతి సులభమైన అస్త్రం ఏంటి? డీప్ బ్రీతింగ్. టేక్ ఏ గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్, పాప్ ఇన్ ఏ చాక్లెట్, గో ఫర్ ఏ వాక్, లిజన్ టు మ్యూజిక్. ఇలాంటి మార్గాలు ఎదుర్కోవాలి తప్పనించి ఫ్రస్ట్రేషన్ పెంచుకుంటే మనం ఏ విధంగానూ జీవితంలో సంతోషంగా ఉండలేము, ముందుకు వెళ్ళలేము. అలాగే మనల్ని అత్యంత ప్రేమించే వ్యక్తుల మనసుల్ని బాధించిన వాళ్ళను అవుతాం. ఎందుకంటే వెన్ వీఆర్ ఫ్రస్ట్రేటెడ్ దే గెట్ అప్సెట్. సో దానివల్ల ఆ కంట్రోల్స్ని వీలైనంత వరకు మనలో ఉంచుకుంటే మనకు మంచిది, మనల్ని ప్రేమించే వాళ్ళకు కూడా మంచిది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ. టేక్ కేర్.